రాష్ట్రంలో మరో 2 గ్యారెంటీలకు శ్రీకారం చుడుతూ ఇవాళ కాంగ్రెస్ నేతలు చేవెళ్ల సభ నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇవాళ జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభకు రంగం సిద్ధమైంది. ఈ సభా వేదికగా మరో 2 గ్యారెంటీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడంతో రద్దీని నియంత్రించడానికి పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలకు పూనుకుంది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ యథాతథంగా ఇవాళ చేవెళ్లలో గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 2 పథకాలను ప్రియాంక గాంధీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రియాంక ప్రారంభించేలా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కాగా ఇవాళ సాయంత్రం బహిరంగ సభ దృష్ట్యా మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దీని నివారించడానికి సాధారణ ప్రజలు దారి మళ్లింపులను తీసుకోవాలని, ట్రాఫిక్ ఉచిత ప్రవాహాన్ని నివారించడంలో ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలంటూ సైబరాబాద్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ సూచించారు. సాధారణ ప్రజల సౌకర్యార్థం పలు ట్రాఫిక్ సలహాలను కూడా పోలీసు శాఖ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు మంత్రులు, అదేవిధంగా అందరూ శాసనసభ్యులు, 119 మంది శాసనసభ్యులు కూడా ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల రూపాయల వరకు. ఆ 2 అయిపోయిన తర్వాత ఇంకొక 2 పథకాలను రేపు 4 గంటలకు ప్రియాంక గాంధీ గారు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే పేదలకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వడం ఇంటికి. ఇది దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ కూడా ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంట్ అనేది ఎప్పుడు కూడా ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా మన రాష్ట్రం లోపల 200 యూనిట్ల కరెంటు ప్రతి ఇంటికి ఇస్తున్నాం. కాబట్టి ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇప్పుడు ఈ యొక్క 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క పథకాల అమలు గురించి పరిగి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మొత్తం 1,00,000 మందితో మేము మీటింగ్ చేస్తున్నాం. ఇది ప్రభుత్వ పరంగా ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఆల్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలను దీనికి ఆహ్వానించినాం. అదేవిధంగా కార్యకర్తల్ని, ప్రజల్ని, రైతులను, మహిళల్ని కూడా మేము డాక్రా సంఘాల మహిళలను కూడా అక్కడికి తరలిస్తున్నాం.